అందరికీ ప్రభుపేట వందనాలమ్మా. వందనాలు అంటే మాట్లాడరా? వందనాలు. ఎఫ్సి రాసిన పత్రికలో పౌలు ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 10 వరకు ఎవరన్నా పెద్దగా చదవండి. 2వ అధ్యాయం 1 నుంచి 10 వరకు. ఎవరన్నా పెద్దగా చదవండి. అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోయే యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు. ఎవడును అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల మా పరలోకపు తండ్రి, అత్యున్నతమైన సింహాసనమైన ఆశీనుడైన ప్రభు, పంపే కుమారుడు నా రక్షకుడు యేసయ్య అతి పరిశుద్ధ నామములో మీకు స్తుతి స్తోత్రములు చెల్లించుకున్నాం తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని మహింపరుచుకున్నారు. మా పాడిన పాటలన్నీ దూపంలో మీ సన్నిధికి చేరి మీరు దూతలతో కూడా సంతోషించారు. అందరు బట్టి మీకు వేలాది కోట్లాది వందల కృతజ్ఞతాస్తులు చెల్లించుకున్నాం తండ్రి. అయోగ్యుడు నన్ను కూడా తీసుకొచ్చి నీ బిడ్డలతో కలిసి మీ దివ్యమైన మాటలు, మధురమైన మాటలు, జీవం గల మాటలు, శక్తి గల మాటలు ఆయన నేను పంచుకోనయ్యండిగా నా నోట మీ పరిశుద్ధాత్మ వాక్కుంచండి తండ్రి. అయోగ్యుడిని నోటి మాంద్యం గలవాడిని ఆ సమయానికి నా కుడిపాసిన ఆశుండై నాకు మాటలు అందించండి. మాట్లాడువాడు నేను కాదు, మీరే మాట్లాడి కేవలం నేను వట్టివాడిని మీ బోరగా వాడుకొని వేడుకుంటూ ఈ ఆవరణంతా మీ మహిమతో నింపమని యేసయ్య పరిశుద్ధాన్ని ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి మనం చూస్తున్నాము. ఇక్కడ 4 ఈ చదవబడిన ఈ యొక్క చాప్టర్లో 4 అంశాలు ఉన్నాయి. 4 భాగాలుగా విభజించుకుంటాము. మొదటి భాగం ఏంటంటే మనము గతంలో ఎలాగ ఉన్నాము,
గతంలో ఎలాగున్నాము. మనం యొక్క ఎఫ్సి సంఘం ఏంటంటే ఆరాధన. అపొస్తలుడైన పౌలు సంఘాన్ని గురించి రాస్తాడు. దేవుణ్ణి ఆరాధించాలా, ఎందుకు ఆరాధించాలా, ఏం చేశాడని ఆరాధించాలి. మనం దేవుడు మనకి ఏం చేశాడని దేవుడిని ఆరాధించాలని దేవుడు ఈ యొక్క ఇక్కడ సంఘాన్ని గురించి చెబుతాడు, మన ఆరాధన గురించి చెబుతాడు, ఎందుకు ఆరాధించాలా, మనకి ఏం చేశాడని కూడా ఉంటుంది. ఇక్కడ 4 అంశాలు. అంటే మొదటగా మనం గతంలో ఎలాగున్నాము, అంటే రక్షించబడక ముందు ఎలాగున్నాము, తర్వాత ఇప్పుడు రక్షించబడిన తర్వాత ఎలాగున్నాము, దీనికి కారకులు ఎవరు, కారణం ఏమిటి. 4 అంశాలు మీరు గుర్తుపెట్టుకోండి. గతంలో మనం ఎలాగున్నాము, ఇప్పుడు ఎలాగున్నాము రక్షించబడిన తర్వాత, దానికి కారకులు ఎవరు, కారణం ఏంటి. గుర్తుపెట్టుకోండి 4 మాటలు. మొదట గతంలో మనం చూడండి, ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా మీ అపరాధముల చేతను పాపముల చేతను మనం ఎలా ఉన్నాము, చచ్చిన వారమై ఉన్నాం. మొదట మాట ఏంటంటే మన అపరాధముల చేతను పాపముల చేతను. గతములో మీరు గుర్తుపెట్టుకోండి, గతంలో మనం మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉన్నాం. అయితే 2వ మాట దాంట్లో చూడండి, 2వ వచనంలో, అది 1వ అధ్యాయం 2వ వచనం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. ఇక్కడ ఏంటి, మీరు వాటిని చేసు వాయుమండల సంబంధమైన అధిపతి అనగా ఎవరు, వాయుమండల సంబంధమైన అధిపతి అంటే ఎవరు. మనం మునుపు ఎలాగున్నాము, అపరాధముల చేత పాపముల చేత చచ్చి ఉన్నాము. అప్పుడు మనల్ని ఎవరిని ఏలారు, మనల్ని ఏలిన వారెవరు, వాయుమండల సంబంధి అధిపతి అంటే సాతాను. మనము సాతానుకి దాసులమై ఉన్నాము. రెండవది, మొదటి పాపముల చేత అపరాధముల చేత చచ్చి ఉన్నాము. రెండవదిగా సాతాను ఆధిపత్యం కింద సాతానికి దాసులమై ఉన్నాం. అదే రెండవ మాటలో ఈ ప్రపంచ ధర్మము చొప్పున, అంటే ఈ ప్రపంచ సాతానుకు దాసులం ఉండి ఈ ప్రపంచంలో మనం ఏ విధంగా ఎటుబడితట్టు కొట్టుమిట్టాడుతూ గాలి కొట్టినట్టు సాతానికి దాసులు వేయండి. ఈ ప్రపంచం ఏ విధంగా పోకటలు వెళ్తుందో ప్రపంచం, ఆ ధర్మం చొప్పున మనము నడుచుకొనుచున్నాము. ఎప్పుడు, మునుపు. అది గుర్తుపెట్టుకోండి, రక్షించబడక మునుపు, గత కాలంలో, అంటే ప్రపంచ ధర్మం చొప్పున నడుకొనుచున్నాము. అదే ఇక్కడ 2వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నారు కదా, అది మీకు సాతానికి దాసులమై ఉన్నాము. మొదట చచ్చిన వారై ఉన్నాం, 2వది సాతానికి దాసులమై ఉన్నాం, 3వది ప్రపంచ ధర్మం చొప్పున నడుకొనుచున్నాము. అలాగే 4వ మాట ఏంటంటే ఎఫ్సి 2:3 ఒక మాటను చూడండి. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ఎలా ఉన్నాము, వారితో కలిసి, ఎవరితోటి, లోకస్తులతో కలిసి శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు నడుచుకొనిచున్నాం. మన శరీరము ఎటుబడితటి నడుస్తే అంటే అటు ఎటు లాగితే అటు వెళ్ళాము. అంటే శరీరానికి దాసులమై ఉన్నాం, శరీర కోరికలు నెరవేర్చుకుంటూ ఉన్నాం. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు అదే అధ్యాయంలో దేవుడు చెప్తాడు, అదే వచనంలో చూడండి, మునుపు నడుచుకొని కడమ వారి వల్లే ఏంటి, స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు, అంటే స్వభావ సిద్ధముగా. మన పరిస్థితి ఏంది, మునుపు అపరాధముల చేత
చచ్చిన వారై ఉన్నాము. రెండవది వాయుమండల సంబంధిక అధిపతికి దాసులమై ఉన్నాము. మూడోది మన ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటున్నాము. నాలుగోది శరీర కోరికలను నెరవేర్చుకుంటూ మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు సహజంగా ఏం జరిగింది? దేవుని ఉగ్రతకు పాత్రలమైంది. అంటే దైవ ఉగ్రత మన మీదకి వచ్చింది. అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ 5 మాటలు చెప్పిన మాటలు ఏంటంటే శరీరం 4వ మాట, ఆయన శరీర ఉగ్రతకు దాసులమై ఏంటి? వారితో కలిసి మనం అందరం శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుసు మన శరీర ఆశలను, అంటే శరీరాన్ని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటూ మన ప్రవర్తన అంతా మనకి అద్దెదిడ్డంగా బతుకుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? మనమైన ఉగ్రత, దైవ ఉగ్రతకు పాత్రలమై ఉన్నాము. దేవుని ఉగ్రత పాత్రమై ఉన్నాం మునుపు. అది గుర్తుపెట్టుకోండి. కడమ అంతకుముందు గత కాలంలో ఉన్న పరిస్థితిని గురించి దేవుడు మనతో చెబుతున్నాడు. కాబట్టి ఇక్కడ తర్వాత ఏంటంటే దేవుని ఉగ్రతకు పాత్రలమై ఉన్నాం. ఈ యొక్క 5 మాటలు గుర్తుపెట్టుకోండి. మొదట నేను చెప్పిన మాట ఏంది? పాపముల చేత, అపరాధం చేత. రెండవది సాతానికి దాసులే. గుర్తుపెట్టు ఒక్క మాట ఏంటంటే అపరాధం చేత పాపం చచ్చి ఉన్నాము. రెండవది సాతానికి దాసులై ఉన్నాము. మూడవది పరమ చొప్పున నడుచుకుంటున్నాము. నాలుగవది శరీరానికి దాసులై ఉన్నాము. ఐదవది దేవుని ఉగ్రతకు పాత్రలమై ఉన్నాం. ఎప్పుడు? గత కాలంలో, అంటే రక్షించబడక ముందు. ఇప్పుడు ఎలా ఉన్నారంటే చూడండి, అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట అదే చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇప్పుడు ఎలా ఉన్నాము? బ్రతికింప మన అపరాధముల చేత చచ్చి ఉన్నప్పుడు మనల్ని ఏం చేశాడు? క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఇప్పుడు ఎలా ఉన్నాము? క్రీస్తుతో కూడా బ్రతికించబడి క్రీస్తు బిడ్డలమై ఉన్నాము. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డాము. క్రీస్తుకి మనం బిడ్డలమై ఉన్నాము. మనం క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డాము. 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా చెబుతాడు ఒక మాట. 4-5 కలిసి ఉంటాయి. అది ఏ విధంగా రక్షించబడ్డాము? 2వ అధ్యాయం 5వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. క్రీస్తుతో కూడా ఇప్పుడు బ్రతికించాడు. అంత మాత్రమే కాకుండా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ముందు మాట ఏంటి? మనము క్రీస్తు అపరాధముల చేత చచ్చి ఉన్నప్పుడు క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. రెండవదిగా కృపచేతనే రక్షించాడు. ఇప్పుడు ఎలా ఉన్నామంటే బ్రతికింపబడ్డాం క్రీస్తులో. రెండవదిగా కృపచేత రక్షించబడి ఉన్నాం. ఈ రక్షించబడిన మనల్ని ఏం చేశాడు? దేవాతి దేవుడు మనం రక్షించబడ్డాడని చెప్తున్నాం కదా. మనం రక్షించబడ్డాము. క్రీస్తుతో కూడా మనము బాప్తీసంలో సాక్ష్యం ఇచ్చాము. అంటే బాప్తీసంలో సాక్ష్యం ఇచ్చి ముంచబడ్డాము, లేపబడ్డాము. క్రీస్తుతో కూడా మనల్ని ఆయన కృపచేత రక్షించాడు. రక్షించిన తర్వాత ఏం చేశాడు మనల్ని? దేవాతి దేవుడు ఇందులోనే ఉంటుంది. అది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో మాట. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎక్కడ పెట్టాడు మనల్ని? పరలోకమందు. ఏం చేశాడు? ఇప్పుడు ఎలా ఉన్నాము? క్రీస్తు చేత క్రీస్తుతో మనం బ్రతికింపబడ్డాము. రెండవది కృపచేతే రక్షించబడ్డాము. మూడవది క్రీస్తునేసినందు మనలను ఆయనతో కూడా ఎక్కడ కూర్చోబెట్టాడు? పరలోకమందు కూర్చోబెట్టాడు. మనం ఇప్పుడు ఎక్కడ వారము? మనం ఎక్కడ వారము? మనం ఈ లోకస్తులం కాదు.
ఒకప్పుడు మనం అక్కడ గత కాలంలో ఆ స్థితిలో ఉన్నాము. ఇప్పుడు ఏం చేస్తున్నాము? మనల్ని ఆయన కృపచేత, మనం అపరాధం చేత చచ్చి ఉన్న మనల్ని క్రీస్తుతో కూడా ఇప్పుడు బ్రతికించాడు. బ్రతికించటే కాకుండా ఆయన కృపతోటి మనకు రక్షణ ఇచ్చాడు. రక్షించబడిన మనల్ని ఉట్టిగా వదిలకుండా ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు? మనల్ని పరలోకమందు కూర్చోబెట్టాడు. మనం ఏంటి? ఈ లోకస్తులం కాదు. ఇప్పుడు ఈ లోకస్తులమా? కాదు. ఎందుకంటే మీరైతే ప్రభువుని ఆరాధించడం అంటే ఏ విధంగా ఆరాధించాలంటే, ఒక్కప్పుడు నా స్థితి అక్కడ ఉండి ఎట్టున్నాను? నేను నా పాపముల చేత, అపరాధం అంటే పాపముల చేత చచ్చి ఉన్నాను. తర్వాత రెండోది ఏంటి? అక్కడ నేను 5 మాటలు చెప్పాను కదా, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఆరాధించాలంటే నేను ఒకప్పుడు ఆ స్థితిలో ఉన్నాను, ఇప్పుడైతే నన్ను బ్రతికించారు, నన్ను కృప ద్వారా రక్షించారు, నన్ను తీసుకెళ్ళి క్రీస్తుతో కూడా నన్ను అక్కడ కూర్చోబెట్టాడు. ఎందుకు కూర్చోబెట్టాడంటే ఆయన్ని ఆరాధించడానికి. ఎక్కడ కూర్చోబెట్టాడు? ఇప్పుడు తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టాడంటే మనల్ని, మనం మనస్థితి ఒకప్పుడు పాపముల చేత, అపరాధం చేత చచ్చి ఉన్నాము, నిత్య నరకాగ్నికి జోగాడుస్తున్న మనల్ని, ఒకప్పుడు శరీరానికి, సాతానికి, ఆచారాలకి దాసులమైన మనల్ని ఆయన ఇప్పుడు ఏం చేశాడు? ఆయన దేవుని ఉగ్రతకు పాత్రులైన మనల్ని క్రీస్తుతో కూడా మన బ్రతికించి ఆయన కృప ద్వారా మనకు రక్షణ ఇచ్చి తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? ఇక్కడ ఈ ప్రస్తుతం ఇక్కడ ఉన్నాం మందిరావణంలో. ఎందుకంటే ఆరాధించడానికి తీసుకొచ్చి ఆయన సన్నిధిలో మనల్ని కూర్చోబెట్టాడు. కాబట్టి మనం ఏం చేయాలా? ఆయన్ని ఆరాధించాలా. ఆయన్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు కాబట్టి మనం ఆయన్ని ఆరాధన. అంత మాత్రమే కాకుండా 2వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఒక మాటను చూడండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. మీ వలన కలిగినది కాదు. మీ వల్ల అయితే ఏమి కాదు. ఏంటి? విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడినవారు. మీరు నా కృప ద్వారా మీరు రక్షించబడ్డారు. మీ వలన అయింది, మీ శక్తి సామర్థ్యాలతోటి ఏమి కాలేదు, నేనే రక్షించుకున్నాను. కాబట్టి నేను ఇక్కడ ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం ఇక్కడ చూడండి, 4, 5, 6 వచనాలు కలిసి ఉంటాయి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు దేవుడు ఇక్కడ 4 ఎఫెసీ పత్రిక 1:4 ఎట్లనగా తన ప్రియయందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్తమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా సేకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలని జగత్పునాది వేయబడక ముందే ప్రేమ చేత క్రీస్తు ప్రభులో మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే మీరు విశ్వాసం చేత కృపచేతనే రక్షించబడి అన్నారు. అంటే నేను మిమ్మల్ని మీ తల్లి గర్భను, అంటే ఇర్మియా ప్రతిరోజు చెబుతాడు, ఇర్మియా 1:4-5 వచనాల్లో, ఈ తల్లి గర్భన పిండముగా రూపింపబడకముందే, జగత్పునాది వేయబడకముందే ఆయన నిన్ను పిండముగా రూపింపబడకముందే మనల్ని ఎరిగి ఉన్నాడు. జగత్పునాది వేయబడకముందే ప్రేమ చేత క్రీస్తు ప్రభువులు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. అంతమాసం తేకుండా విశ్వాసం ద్వారా కృపచేతనే నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. భూమి ఆకాశాలకు సృజించబడ్డాయి కాబట్టి కృపచేత మీకు రక్షించాను. నిన్ను నిన్ను వెట్టిగా వదిలిపెట్టలేదు. నా సింహాసనం ఎదుట నాతో కూర్చొని ఆరాధించాలని మేము కూర్చోబెట్టాను. కాబట్టి ఇది మీ వల్ల అయినది కాదు. నీ వల్ల నా వల్ల అయింది, నా వల్ల అయిందని అనుకుంటాం, కానీ మన వల్ల అయింది కాదు. విశ్వాసం ద్వారా కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. అది మీ క్రియల వలన. నేనేదో మంచి క్రియలు చేశాను, నేను దాన ధర్మాలు చేశాను, నేను అది చేసి ఇది చేశాను అన్న వల్ల లాభం లేదు. మీ క్రియల వలన కాదు, మరి కేవలం ఆయన యొక్క కృప ద్వారా మనకి రక్షణ ఇచ్చాడు. ఇది రెండవది. మొదటి ఏంటంటే మునుపు ఏ విధంగా ఉన్నాము? గత కాలంలో ఉన్నాము. 5 మాటలు గుర్తుపెట్టుకోండి. రెండవది ఇప్పుడు ఏ విధంగా మొదటగా బ్రతికించబడ్డాం. మనం క్రీస్తుతో కూడా బ్రతికించడం కాకుండా కృపచేతనే మనల్ని రక్షించాడు. రక్షించని మనల్ని ఉట్టిగా వదిలి కాకుండా తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? పరలోకమందు కూర్చోబెట్టాడు. అంత మాత్రమే కాకుండా మీ వల్ల మీరు అనుకుంటే రక్షణ పొందలేదు. నేను నిన్ను తల్లి గర్భను రూపింపబడకముందే, జగత్పునాది వేయబడకముందే ప్రేమ చేత క్రీస్తు ప్రభులో నేను ఏర్పాటు చేసుకున్నాను. అంత మాత్రమే కాకుండా ఇప్పుడు మీ వల్ల అయింది రక్షణ అంటే కాదు, కానీ
కేవలం కృప ద్వారా రక్షణ ఇచ్చాడు. అది మన క్రియల వలన, మనం చేసే మంచి పనులు, ఆ క్రియల వలన మనకి రక్షణ రాలేదు. అది రెండో మాట. ఇప్పుడు ఈ విధంగా ఉన్నాం. మూడోదిగా, ఎవరు చేశారు ఈయనన్నిటి కారకులు? ఎవరు చెప్పండి? ఎవరు చేశారు? చెప్పండి ఏమండి? ఈయనన్నిటి కారకులు ఎవరు? ఎందుకు అది చెప్పడానికి ఏముంది? ఎవరు చేశారు? ఇవన్నీ చేసింది ఎవరు? కార్యక్రమాలు దేవుడే కదా చేసేది, నువ్వు నేను కాదు కదా. నీ క్రియల వల్ల కాదు, నీ పనుల వల్ల కాదు, నేనన్నీ దేవుడే చేస్తున్నాడు. ఆయన క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడన్నాడు. అంటే ఎవరు? దేవాతి దేవుడు క్రీస్తుతో మనం అపరాధం మొదట ఏ విధంగా ఉన్నాము? మనము చచ్చిన వారమై ఉన్నాము. రెండోది, వాయుమండల సంబంధైన అధిపతికి లోనై ఉన్నాము. మూడోది, ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకొనిచున్నాము. నాలుగోది, శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్నాము. ఆ స్థితిలో ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఉగ్రతకు లోనై ఉన్నాము. అలాంటి స్థితిలో ఎప్పుడు మునుపు ఉన్నాం, గతకాలం ఉన్నాం. ఇప్పుడైతే ఎలా ఉన్నాం? క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డాము. రెండవదిగా, మనం ఆయన కృపచేత రక్షించబడ్డాము. అంత మాత్రమే కాకుండా క్రియల వలన, మన క్రియల వలన ఏమీ రక్షణ లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏ విధంగా ఉన్నాము? క్రీస్తు బిడ్డలమై ఉన్నాము. ఎందుకున్నాము అంటే, ఆయన మనల్ని తల్లి గర్భన పిండం రూపింపబడకముందే, జగత్పునాది వేయబడకముందే ప్రేమ చేత క్రీస్తు ప్రభులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆ కారకులు ఎవరంటే దేవాతి దేవుడు. దేవాతి దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకుని, అంత మాత్రమే కాకుండా ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, చూడండి, ఆయన చేసిన మనకు ఉపకారం ఏంటి? ఏం ఉపకారం చేశాడు? అదే ఎఫెసీ 2:6 ఆయన చేసిన ఉపకారం చదువమ్మా. ఆయన మనకు చేసిన ఉపకారము అంటే, ఆయన మనకు చేసిన ఉపకారం ఏంటి? ఏం ఉపకారం చేశాడు? ఏం చేశాడు? అదే ఎఫెసీ 2:8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఏం చేశాడు? రక్షణ అనే వరాన్ని మనకిచ్చాడు. రక్షణ అనే వరాన్ని నీమేనా నామేనా? ఎక్కడ అమెరికా వెళ్తే ఒక H1 వీసా ఏదో గ్రీన్ కార్డు మనకిచ్చాడు. ఎందుకంటే మన పరలోక రాజ్యానికి మనకి వారసులుగా చేశాడు. ఈ విశ్వాసం ఇక్కడ ఏం చేశాడు? రక్షణ అనే వరాన్ని మనకి విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డది. ఇది మీ వల్ల అయింది కాదు, దేవుని ఆయన చేసిన ఉపకారం ఏంటంటే రక్షణ అనే వరాన్ని మనకి ఇచ్చాడు. అందరి బట్టి నీవు ఏం చేయాలా? ఆరాధించాలి. ఆరాధన అంటే సామాన్యమైంది కాదు. ఆ దేవుడు నీకు నాకు ఏం చేశాడనేది. అంత మాత్రమే కాకుండా ఇక్కడ ఎఫెసీ పత్రిక 2:10 రెండవ భాగంలో ఉంటుంది చూడండి. దేవుడు ముందుగా సిద్ధపరిచిన దేవుడు మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మనలను క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. ముందుగా మనల్ని ఎప్పుడు ముందుగా అంటే చెప్పాను కదా, జగత్పునాది వేయబడక ముందే మనం ఆయన పని అయి ఉన్నాం. ఆయన చేసిన ఉపకారం ఏంటంటే ఎఫెసీ 2:6 చెప్పినప్పుడు ఏంటంటే రక్షణ అనే వరాన్ని ఇచ్చాడు. రెండోది, తాను ముందుగా మనకు సిద్ధపరిచిన ఆ క్రియలు చేయటానికి మనల్ని ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు. అంత మాత్రమే కాకుండా చూడండి, ఇక్కడ ఎఫెసీ పత్రిక 2:6 చదవండి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనబరుసు నిమిత్తము ఏంటంటే అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములో కనబరుచు నిమిత్తము మనల్ని ఆయన
ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు చెప్పాను కదా, మొదట ఆయన గత కాలంలో మనం ఏ విధంగా ఉన్నాము, రెండవదికి ఇప్పుడు ఏ విధంగా ఉన్నాము, దానికి కారకులు ఎవరంటే దేవుడు. ఆయనకు చేసిన మనకు ఉపకారం ఏంటంటే ఆయన క్రీస్తు యేసులో మనల్ని ఆయన మహిమేశ్వరులో మనం ఏర్పాటు చేసుకొని రక్షణ అనే వరాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా మనల్ని ముందుగా సిద్ధపరిచిన 2వ అధ్యాయం 10వ వచనంలో ముందుగా సిద్ధపరిచిన ఆ యొక్క క్రియలు చేయడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత ముగింపులో చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో చూడండి ఏ విధంగా ఉన్నదో. దేవుడు మరియు వాటి యందు మనము నడుచుకొన వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, మరియు వాటి యందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనలను క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన ఇక్కడ చూడండి మరియు వాటి యందు నడుచుకొనుచు దేవుడు ముందుగా సృజించిన సత్క్రియలు చేయుటకై మనల్ని క్రీస్తు యేసునందు మనల్ని ఆయన ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. కాబట్టి నీవు నేను చేయాల్సిందంటే యేసయ్య మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు. ఒకప్పుడు మన స్థితి ఏ విధంగా ఉంది, మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చి నిత్య నరకాగ్నికి జోకాడుస్తున్నాం మనల్ని. ఆయన వాయుమండల సంబంధమైన అంటే సాతానికి దాసులైన మనల్ని, ఆయన ప్రపంచ దురపచప్పుడు నడుచుకుంటున్న మనల్ని, శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకుంటారు మనల్ని. ఏం చేశాడు ఆయన మనల్ని దైవోగ్రతకు పాత్రమై ఉన్నాం. ఎప్పుడు మునుపు అది గుర్తుపెట్టుకోండి. గతకాలంలో నా స్థితి నా పాపముల చేత చచ్చి ఉన్నాను. రెండవది సాతానికి దాసులై ఉన్నాను. మూడవది ప్రపంచం నడుచుకుంటున్నాను. నాలుగవది శరీరాన్ని కోరికలు నెరవేర్చుకుంటున్నాను. ఐదవది దేవునికి ఉగ్రతకు పాత్రలై ఉన్నాను. అప్పుడు గతకాలం. ఇప్పుడు ఎలా ఉన్నాను, క్రీస్తుతో కూడా నన్ను బ్రతికించాడు. రెండవది ఆయన కృపచేత రక్షించాడు. కృపచేత రక్షించి మనల్ని ఏం చేశాడు, కృపచేత రక్షించబట్టమే కాకుండా ఎక్కడ పెట్టాడు, పరలోకమందు కూర్చోబెట్టాడు. అంత మాత్రమే కాకుండా విశ్వాసం ద్వారా కృపచేతనే మీరు రక్షించబడలేదు. అది మీ వలన అయింది కాదు, దేవుని వరం తర్వాత. దేవుని మీ వలన అయినది కాదు, మీ క్రియల వలన అయినది కాదు. కాబట్టి దేవుడు మనకు రక్షించాడు. అది నీ వల్ల నీ క్రియల వలన జరిగింది కాదు. అది వీటన్నిటికీ కారకులు ఎవరు, దేవుడు. కారణం ఏంటి అక్కడ. తర్వాత 4వ మాట ఏంటంటే ఆయన కారణాలు ఏంటి చెప్తాడు. 4వ మాట కారణం ఏంటి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 2వ అధ్యాయం 4-5 వచనాల్లో చూడండమ్మా. ఎఫెసీ పత్రిక అయినను దేవుడు కరుణా సంపన్నుడై 4వ మాట, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత. మొదటి మాట ఏంటంటే కారణం. మొదటగా నేను చెప్పింది గత కాలంలో ఎలా ఉన్నాం, రెండవ దానికి ఇప్పుడు ఎలా ఉన్నాం, దానికి కారకుడు ఎవడు, కారణాలు ఏంటి. లాస్ట్ మాట ఏంటంటే కారణాలు ఏంటి. కారణం ఏంటంటే దేవుడు మొదటి మాట కరుణా సంపన్నుడై ఉన్నాడు. అంటే మన ఎడల కరుణ. మొదటి మాట కరుణ. రెండవ మాట అక్కడే ఉంది, చదవండి. దేవుడు కరుణా సంపన్నుడు ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు మన ఎడలు చూపిన తన మహా ప్రేమ చేత. మొదట కరుణా సంపన్నత, రెండవది మన ఎడల తన మహాప్రేమ చేత మనల్ని రక్షించుకున్నాడు. అంటే కారణం అది. ఎందుకంటే నీ ఎడల ఆయనకి చాలా కరుణా సంపన్నత ఉంది. రెండవది ప్రేమ ఉన్నది. నిన్ను ప్రేమించాడు. ఎందుకంటే ఎప్పుడు ప్రేమించాడు, తల్లి గర్భంన పిండముగా రూపింపబడకముందే, జగత్ పునాది వేయబడకుందే ప్రేమ చేత క్రీస్తు ప్రభులో మనల్ని ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే కారణం ఏంటంటే నిన్ను నన్ను ఆయన స్వరూపంలో ఏర్పాటు చేసుకుని. అది ఆదికాండం 1:26 చెప్తాడు, 1:28 చెప్తాడు. అవన్నీ ఇప్పుడు కాదు, దీంట్లోనే. ఎందుకంటే మనం అంత దూరం వెళ్ళక్కర్లేదు. చెప్తున్నా, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆ కారణం ఏంటంటే ఆయన యొక్క కరుణ, ఆయన ప్రేమ, ఆయన కృప. మూడవది, మొదటికి ఆయన కరుణ, రెండవది ఆయన ప్రేమ, మూడవది ఆయన కృప. ఈ 4 నేను 4 అంశాలు చెప్పానుగా. మొదటి అంశము గత కాలంలో ఎలా ఉన్నాము, రెండవ అంశం ఇప్పుడు ఎలా ఉన్నాం,
మూడో అంశము కారకుడు ఎవరు, నాలుగో అంశం కారణాలేంటి. మొదటి అంశంలో 4 మాటలు 5 మాటలు, రెండో అంశంలో 3 4 మాటలు, నాలుగో అంశంలో 4 మాటలు, ఐదో అంశంలో 3 మాటలు. ఏమేమిటి చెప్పండి, రాసుకున్నారా? ఎవరికి ఇంటే వెళ్తే కాదు, నేను చెప్పింది మీరు ఉని నాతోటి పలుకుతుంటే కాదు, రాసుకోవాలి. ఎందుకంటే వచ్చి వెళ్ళిపోతాను, నేనేదో వచ్చి వాక్యం చెప్పేసి వెళ్ళిపోతే మీరు ఒక మాట ఏదో మాట తీసుకొని ఏదో ఆరాధిస్తారు. అది కాదు. దేవుని మాటలు ఏంటంటే మనం పరిశీలనగా తెలుసుకోవాలి. ఇక్కడ రెండో అధ్యాయంలో 1 నుంచి 10 వరకు ఏం దేవుడు చెప్పాడు, అపొస్తలుడైన పౌలు ఏం రాశాడు, మనం ఎందుకు ఆరాధనకు వచ్చాము, ఆరాధనకు వచ్చి మనల్ని ఏం చేశాడు, దేవుడు ఎందుకు ఆరాధించాలా అనేది మీరు తెలుసుకోవాలి. మొదటి మాట, నేను చచ్చి ఉన్నాను అపరాధముల చేత. రెండవది, సాతానికి దాసులై ఉన్నాం, ఆ మాటే రాసుకోండి. మూడవది, ప్రపంచ ధర్మ చొప్పున నడుచుకుంటున్నాను. నాలుగవది, శరీరానికి ఐదవది, దేవునికి ఉగ్రతకు పాత్రలై ఉన్నాం. ఎప్పుడు? గత కాలంలో. ఇప్పుడు క్రీస్తుతో కూడా బ్రతికించాము. రెండవది, కృపదేరా రక్షించబడ్డాము. అది మన వల్ల అయింది కాదు, విశ్వాసం ద్వారా కృపచేతనే మీరు రక్షించబడ్డారు. మళ్ళీ తర్వాత దానికి కారకులు ఎవరు? దేవుడు. ఆయన మనకు చేసిన మేళ్ళు, ఆయన కృపా మహదైశ్వర్యం చొప్పున మనల్ని క్రీస్తుతో కూడా అక్కడ కూర్చోబెట్టాడు. ఎందుకు కూర్చోబెట్టాడు? మనం ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి మనల్ని ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు. నాలుగోది ఆయన యొక్క కారణాలేంటి, ఆయన కారణం ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? కేవలం ఆయన కరుణ, ప్రేమ, కృప. అర్థమైందా? నాలుగోది కారణాలు. ఈ 4 ఆ 3 మైన 5 తర్వాత 4 అట్లా ఇవన్నీ రాసుకుంటే నేను వచ్చి చెప్పి వెళ్ళిపోయినా, ఇదిగో ఆ సహోదరుడు వచ్చి వాక్యం చెప్పాడు, పలాని ఆరాధనలో నేను ఈ విధంగా విన్నాను, ఆ మాటలు నా హృదయాల్లో పెట్టుకొని నేను ఆరాధించాలా అనేది కావాలి. కానీ మీరు వచ్చి నాతో వంతు పలికితే కాదు. ప్రతి ఒక్కరు ఎవరు దైవసేవకులు వచ్చి చెప్పినా మీరు రాసుకుంటే, తర్వాత చదువుకుంటే, 1 నుంచి 10 అధ్యాయాలు చదువుకుంటే దాన్ని విడివిడిగా వాక్యం చదువుకోవచ్చు. అక్కడక్కడ రిఫరెన్స్ కావాల్సింది చదువు చెప్పి ఆ రిఫరెన్స్ లైన్ రాసుకోవాలా, ఈ వాక్యమైన రాసుకుంటే అలా తర్వాత మీరు ఆరాధన ఏ విధంగా, ఇంకొకరు వచ్చి చెప్పిన ఆరాధన ఏ విధంగా చేయాలనేది దేవుడు మనతో బోధించినప్పుడు మనం స్పష్టంగా మన హృదయాల్లో ఆ యొక్క మాటలు నింపుకోవాలి. మీరు రోడ్డున వెళ్తున్నా, ఇంట్లో ఉన్నా, ఏం చేసాం, ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, దీనికి కారకులు ఎవరు, కారణాలు ఏంటని చెప్పుకుంటూ ఉండాలి. ప్రభు ఈ వాక్యాన్ని దీవించింది.